సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యక్తిగత జీవితం ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎలాంటి వివాదాలు లేవు. లతా రజనీకాంత్లది ఆదర్శ దాంపత్యం. అలాంటి వారి సంతానమైన ఇద్దరు కూతుళ్లు సౌందర్య, ఐశ్వర్యలకు ఆ అదృష్టం దక్కలేదు. రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య 2010లో పెళ్లి చేసుకున్న అశ్విన్ రామ్ కుమార్ కు 2017లో డైవోర్స్ ఇచ్చింది. వీరికి వేదకృష్ణ అశ్విన్ అనే కుమారుడున్నాడు. సౌందర్య 2019లో ప్రముఖ బిజినెస్ మన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమిళ దర్శకుడు కస్తూరి రాజా పెద్ద కుమారుడు, ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ చిన్న కుమారుడు హీరో ధనుష్. సెల్వరాఘవన్ డైరెక్ట్ చేసిన చిత్రాల్లో 7G బృందావన్ కాలనీ బ్లాక్ బస్టర్ హిట్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సూపర్ హిట్, యుగానికి ఒక్కడు హిట్ అయింది. 7G బృందావన్ కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్ ని 2006లో పెళ్లి చేసుకున్న సెల్వరాఘవన్ 2010లో డైవోర్స్ ఇచ్చాడు. 2011లో గీతాంజలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య హీరో ధనుష్ ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న చెన్నైలో వివాహం చేసుకున్నారు. వయసులో ధనుష్ కంటే ఐశ్వర్య 2 ఏళ్లు పెద్ద. వీరికి ఇద్దరు కుమారులున్నారు. దాదాపు 18 ఏళ్ల పాటు కొనసాగిన వీరి దాంపత్య జీవితానికి ఇటీవలే ముగింపు పలికారు. అందుకు గల కారణమేంటో స్పష్టం చెయ్యలేదు. తామిద్దరం ఇష్టపూర్వకంగానే డైవోర్స్ తీసుకుంటున్నట్టు తెలిపారు. వీరి కుటుంబాలలోని డైవోర్స్ అన్ని పరస్పర అంగీకారంతో జరగడం విశేషం. ఈ విడాకుల విషయం గురించి రజనీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.